ఈరోజు మన వాక్య భాగ అంశము, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును. దిగులు పడకము నేను నిన్ను ఈరోజు ఇక్కడ 3 విషయాలు కనబడుచున్నాయి. భయపడకము నేను నీకు తోడయున్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ 3 అనుభవాలు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. మనం ఈరోజు చాలా విషయాలు బట్టి భయపడుచు ఉన్న వారంగా ఉన్నాం. కానీ భయపడే వారికి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను అంటున్నాడు. అంటే భయము వచ్చినప్పుడు మనకి బలం ఏమిటంటే దేవుని సన్నిధి. మన జీవితంలో ఒంటరి ప్రయాణం ఉంటుంది, జీవితంలో ప్రొద్దుగూగుతుంది, కటిక చీకటి అనుభవంలోకి వస్తాం. నా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనము బలవంతంగా బయటికి రావాల్సి వస్తుంది. భవిష్యత్తు ఏమిటో మనకు అర్థం కాదు. రేపటి రోజున మన పరిస్థితి ఏమిటో స్పష్టంగా మనకు తెలియదు. అయినా సరే మనం ప్రయాణం చేయాల్సిందే. అట్లాంటి అనుభవాల మధ్య నువ్వు నడుచుకుంటూ వస్తే ఆ రోజు నీ జీవితంలో పొద్దుగూగిపోతుంది. ఒంటరి అనుభవం. రాత్రిని తలగడగా చేసుకుని నిద్రపోదామంటే నిద్ర రావడంలా భయం అనేది నీ జీవితంలో ఆవరించింది. మన జీవితంలో కూడా సమస్యకు పరిష్కారం తెలియనప్పుడు, ఎటు నుంచి సహాయం వస్తుందో తెలియనప్పుడు, ఈ భయాన్ని మనం ఎట్లా అధిగమిస్తామో అర్థం కానప్పుడు మన జీవితంలో పొద్దుగూకే అనుభవం వస్తుంది. అందరూ నిద్రపోతారు కానీ నీకు నిద్ర పట్టదు. యాకోబు జీవితంలో జరుగుతుంది ఇదే. ఆ రాత్రి పొద్దుగూకిన అనుభవంలోకి వచ్చాడు. అందరూ నిద్రపోతున్నారు కానీ రాత్రిని తలగడగా చేసుకుని ఇతనికి నిద్ర రావడంలా. ఒకసారి ఈ పొద్దుగూకిన అనుభవాల్లో మంచి కళ్ళు వస్తాయి, చెడ్డ కళ్ళు వస్తాయి. నిద్ర అనేది రానప్పుడు, సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు, భయము మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు కంటికి కునుకు ఉండదు, కానీ మనసులో ఎన్నో వేదనకరమైన విషయాలు. ఈ విషయాలు బట్టి చెడ్డ కళలు వస్తాయి, మంచి కళలు వస్తాయి. కానీ ఆ రాత్రి ఒంటరిగా భయముతో, ఆదరణ లేక, భవిష్యత్తు తెలియక, నిరాశల మధ్య చీకటి అనుభవంలో ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడిన వాడుగా ఉన్నాడు. భయపడకు. ఒంటరిగా ఉన్న యాకోబుతో దేవుని సన్నిధి తోడుగా వచ్చింది. పొద్దుగూకిన యాకోబు జీవితంలో దేవుని సన్నిధి కాపుదలగా ఉన్నది. అతడు వెంటనే రాత్రి నిలబెట్టి ఇది దేవుని భయం కలిగిన స్థలమని నూనె చేత అభిషేకించిన వాడుగా ఉన్నాడు. మనం అనుకుంటాం మన జీవితంలో కటిక చీకటి అని. నీ జీవితంలో కటిక చీకట, యెహోవా నీకు వెలుగయ్యుండును గాక. దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక. పగల వేళ ఆయన మేఘస్తంభంగా ఆయన సన్నిధిని పక్షంగా ఉంటుంది. రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఆయన సన్నిధిని పక్షంగా ఉంటుంది. యాకోబు పక్షంగా దేవుని సన్నిధి తోడుగా ఉంది కాబట్టి ఇది నిజముగా దేవుని భయము కలిగిన స్థలమని యాకోబు రాత్రి నిలబెట్టి అభిషేకించిన వాడుగా ఉన్నాడు. మనము మన జీవితంలో ప్రయాణాల్లో కొన్ని కనిపిస్తుంది. మనము ఒంటరి, మనము తరమబడ్డాం, నాన్న వారి దగ్గర నుంచి మనం దూరం అయ్యాం, భవిష్యత్తు అర్థం కావటం లేదు అని కనిపిస్తుంది. కానీ ఎక్కడైతే ఈ అనుభవాల మధ్య నీవు ఆలోచిస్తూ ఉంటావో అక్కడ దేవుని సన్నిధి బలముగా నీ పక్షంగా ఉండునుగాక. యాకోబు పక్షంగా ఇదే కదా ఉంది. ఆ దేవుని సన్నిధే కదా యాకోబుకి ఆ పొద్దుగూకిన అనుభవంలో అతనికి ధైర్యం ఇచ్చింది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒంటరిగా అనిపించినప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా నీకు అనిపిస్తుందో అప్పుడే దేవుడు నిన్ను చూచునుగాక.
రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో ఎలీషా సేవకుడు కనపడుచున్నాడు. అతని పనివాడు పెందల కడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను తన సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవాడు వారి కంటే అధికులై ఉన్నాడు. అంటే భయము గురించి నేను మాట్లాడుతున్నా ఈరోజు. నువ్వు భయపడుతున్నావా? అయితే ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవాడు వారి కంటే అధికుడై ఉన్నాడు. ఒకసారి మనము సేవకుని దృష్టితోనే చూస్తూ ఉంటాం శత్రు బలాన్ని. మనం ఉదయం లేకంగానే చాలామందికి ఆకలి బాధలు కనపడతాయి, ఆర్థిక బాధలు కనపడతాయి, ఆరోగ్య బాధలు కనపడతాయి, కుటుంబ బాధలు కనపడతాయి, మారని వ్యక్తుల గురించి ఆలోచన. ఉదయం లేవంగానే ఈ మనిషిలో మార్పు ఎప్పుడు వస్తుందో, ఈ కుటుంబంలో సమాధానం ఎప్పుడు వస్తుందో, ఎన్నాళ్ళ మట్టుకు ఈ కుటుంబంలో ఇట్లాగే అణిచివేత ధోరణిలో సహించుకుంటూ బతకాలి. ఉదయం లేవగానే మనకి ఏమనిపిస్తున్నాయి అంటే ఈ సమస్యలే కనపడుతూ ఉన్నాయి. మనకు అనిపిస్తుంది ఈ సమస్యలు మనల్ని ముంచేస్తాయేమో అని. కానీ భక్తుడు అంటున్నాడు, జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో బడి నేను నడిచిన జ్వాలను నన్ను కాల్చా జ్వాల. అంటే పరిస్థితులు లేవంగానే అగ్నిలాగా కనపడవచ్చు, జలముల్లాగా కనపడవచ్చు, వరద వలె భక్తిహీనులు పొర్నిలా. అంటే భక్తుడు అంటున్నాడు, వరద వలె ఆ ఇంటి మీదకి ఉదయం లేకంగానే ఆ ఇంటి మీదకి గాలి, వాన, వరద. వాన అంటే కొంప ముంచు స్నేహితుడు, గాలి అంటే శోధన, వరద అంటే భక్తిహీనులు. భక్తిహీనులు వచ్చి అంటున్నారు, ఏ అమ్మా నీ దేవుడు ఏమయ్యాడు, నీ భక్తి ఏమైంది, నీ ప్రార్థన ఏమైంది అని ఈ భక్తిహీనులు అంటున్నారు. కొంప ముంచు స్నేహితులు, ఇది కాదు ఇంకో మార్గం వెళదాం, అది కాదు ఇంకో మార్గం వెళదాం, నీ దగ్గర డబ్బులు లేవా, నేను ఎత్తప్ప, ముందు నువ్వు బాగుపడితే చాలు అంటాం, తీసుకెళ్తాం. చాలా రోజులు అయింది, డబ్బు ఇచ్చాక కనీసం వడ్డీ అన్న కట్టొచ్చుగా, నిదానంగా అంటాడు. ఇక ఎట్టాకు వడ్డీ కట్టలేవు కానీ ఇదన్నా రాసిపెట్టు, నాకు నువ్వు డబ్బులు ఇవ్వంగా నీకు ఇచ్చేస్తాను అంటాడు. సరే అవసరం రాశాడు. కొన్ని రోజులు అయిన తర్వాత, మరే నాకు ఇబ్బంది అనిపించి నేను వేరే వాళ్ళ తాకట్టు పెట్టేశాను, మరి వాళ్ళ ఇష్టం, డబ్బు కడితే వాళ్ళకి తీసేసుకో, లేకపోతే నువ్వే ఉండిపోవని అంటించి వెళ్ళిపోతాడు. వీళ్ళు మానాన వీడు ఇంట్లోకి ఉంటే అక్కడికెక్కడ తిప్పింది ఎవళ్ళు, నానా తిప్పలు పెట్టింది ఎవళ్ళు, వీడే. ఎందుకంటే ఇంట్లో డబ్బు పుచ్చుపట్టిపోతుంది, దీనికి వడ్డీ ఎట్టగొట్ట పుట్టియాలి, దీనికి వడ్డీ ఎట్టగొట్ట పుట్టియాలి. మరి వడ్డీ పుట్టియాలంటే ఎట్టంటే వాళ్ళే కదా అవసరం. అందుకే ఈ వానలు కంపముంచు స్నేహితులు, గాల్లో వస్తాయి, శోధనలు వస్తాయి, కొన్ని గాళ్ళు. ఉదయం లేవంగానే మనకి ఇట్లాంటి ఎన్ని బయలుదేరుతున్నాయి. ఈ సేవకుడు ఉదయం లేవంగానే ఏం కనపడ్డారటండి, సమస్యలు కనపడ్డాయి, తన బలానికంటే మించిన బలం కనపడుతుంది, శత్రువులు కనపడుతున్నారు, భయం కనపడుతుంది. నీ జీవితంలో కూడా ఉదయం లేకంగానే ఇదే కనపడుతుందా? అయితే ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవాడు అవతలి వారి కంటే బలవంతుడు, అవతల వారి కంటే బలవంతుడు. మనం చూడకపోయినా దేవుడు మన కోసం పనిచేస్తున్నాడు అని ఈ భక్తుడు అంటున్నాడు. ఇదిగో కళ్ళు తెరువు అయ్యా, వీడి కన్నులు తెరిపించు, వీడు నీ బలాన్ని చూడటం లేదు, నీ పనిని చూడటం లేదు, నీ కాపుదల వాడు చూడటం లేదా ప్రభా, నీ కాపుదల వాడు చూచినట్లు వీడి కన్నులు తెరిపించు అని సేవకుడు దేవుణ్ణి అడిగినప్పుడు సేవకుడు కళ్ళు తెరిపించబడ్డాయి. శత్రు బలము కంటే బలమైన దేవుని సైన్యమాన్ని సేవకుడు దూచిన వాడుగా ఉన్నాడు. అప్పుడు ఆ ఉదయము అతనికి ఎలాగనిపించిందంటే ప్రశాంతంగా అనిపించింది. మన జీవితంలో ఉదయం లేకంగానే శత్రు బలం చూస్తున్నా, కానీ దేవుని బలం చూస్తున్నావా? యెహోవా నా బలమా
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఇక్కడ ఎన్ని చరణాలు ఉంటాయంటే 10 చరణాలు ఉంటాయి. దేవుని బలము గురించే మాట్లాడుతున్నాడు. ప్రతి విషయములో భక్తిహీనులు వచ్చినప్పుడు, శత్రుమోక వచ్చినప్పుడు, చీకటి అనేది వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా వారికి తోడై ఉన్నాడు, బలమై ఉన్నాడని ప్రతి చరణంలోనూ ఆ భక్తుడు రాసిన వాడుగా ఉన్నాడు. దేవుడు నీకు బలమై ఉన్నాడు. ఎవరు నిన్ను చూడకపోయినా దేవుడు నీ పక్షంగా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవ్వరూ కూడా ఎలీషాను చూడడంలా, కానీ ఎలీషా పక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు లేదా? ఎలీషా సేవకుడికి దేవుని పనివారు, రథములు, గుర్రాలు కనపడడంలా, కానీ దేవుని పని అక్కడ పని కనపడుతుందా లేదా? ఒకసారి దేవుని పని మనకి కనబడకపోవచ్చు, కనబడకపోయినా అక్కడ దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ అనుభవంలో నువ్వు ఉన్నావో భయపడవద్దు. దేవుని సన్నిధి మనకి తోడుగా ఉన్నది. ఇక్కడ భయం ఎక్కువగా వచ్చే సమయం ఏంటో తెలుసా? సహాయం ఎట్నుంచి వస్తుందో తెలియనప్పుడు. ఆ రోజు అరణ్యంలో ఉన్న హగరుతో దేవుడు మాట్లాడాడు. హగర్ అంటుంది, ఆయన నన్ను చూచువాడు అంటుంది. శత్రువులు ముట్టినప్పుడు, చుట్టుముట్టినప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క దేవుని యొక్క శక్తిని వారు చూడగలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు యెహోషాపాతు దగ్గరికి వద్దాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము ప్రారంభవచనం. అంటే 4 దేశాలపు రాజులు దండెత్తి యెహోషాపాతు రాజు మీదకి వచ్చారు. అంటే యుద్ధానికి తగిన బలం లేదు. పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా కనపడుతుంది. ఒకసారి మన పరిస్థితి కూడా అంతే. పెళ్లి పెట్టుకున్నాం, తగిన ఆర్థిక వనరులు లేవు. సరే, ఎవరో ఒకరు ఇస్తారు, తర్వాత తీర్చే మార్గం ఏంటి? అనుకోని అనారోగ్యం వచ్చింది, ఎవరో డబ్బులు ఇస్తారు. ఆరోగ్యం కుదురు పడుతుందో లేదో, కుదురు పడినా కూడా మనం ఎంత కష్టపడితే ఈ సొమ్మును, ఈ అప్పును మనం తీర్చగలుగుతాం? ఆ రోగం కంటే ముఖ్యంగా, ఆరోగ్యం కంటే ముఖ్యంగా మన బతికి బట్ట కట్టినా ఈ అప్పుని ఎట్లా తీర్చాలి? అంటే మనకంటే బలమైన శత్రువులు మన చుట్టూ వస్తూ ఉంటారు. యెహోషాపాతు చుట్టుకోడు ఇదే కదా. కొంతమంది జీవితాల్లో ఇల్లుగట్టి అప్పైపోయిన ఉన్నారు, పెళ్లి చేసి అప్పైపోయిన వారు ఉన్నారు, ఆరోగ్య నిమిత్తం అప్పైపోయిన వారు ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో వారు జయించలేని, తీర్చలేని అప్పులు వారి జీవితంలో చుట్టేసినాయి. ఏం చేయాలో అర్థం కావడంలా. యెహోవా నా బలము అని అంటున్నావు, కానీ అప్పు తీరే మార్గం కనపడడం లేదే. ఇప్పుడు యెహోషాపాతు యొక్క విషయంలో కూడా ఇదే. కానీ తన పరిస్థితిని అంతా కూడా దేవుని సన్నిధానం తీసుకొచ్చాడు. దేవుని సన్నిధిని అతను ఆధారం చేసుకున్నాడు. ఇది నా బలానికి మించినది, నీ బలమే కదా చేయవలసింది. ఒకసారి నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే నీ భర్త చనిపోయవచ్చు, నీ బిడ్డలు ఇంకా ప్రయోజకులుగా కాకపోవచ్చు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నీలో ఉండవచ్చు. కానీ దేవుడు నీ దగ్గర ఉన్నదాన్ని ఉపయోగిస్తాడు. ఖాళీ కొండలు నింపుతాడు, ఆర్థికమైన ఇబ్బందులు తీరుస్తాడు, భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక వనరు కూడా నీ ఇంటిలోనే నింపుతాడు. హల్లెలూయా. దేవుని యొక్క జోక్యం ఏముంటుందంటే ఆర్థికపరమైన వెసులుబాటు, అట్లాగే భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బంది లేకోకుండా దేవుడు మనకి సమకూరుస్తాడు. ఆ విధవరాల యొక్క జీవితాలు మనం చూసుకున్నాం కదా. యెహోషాపాతు యొక్క జీవితంలో కూడా భయము. తనకంటే బలమైన 5 దేశాల రాజులు తన చుట్టూ చేరారని. కానీ యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? దేవుడి సన్నిధానంలోకి వచ్చాడు, విప్పాడు, పరిచాడు, ప్రార్థన చేశాడు. నీ యొక్క విషయంలో కూడా దేవుడు అదే సూటిగా అడుగుతున్నాడు. నీ సమస్య ఏమిటో దేవుని సన్నిధానంలోకి వచ్చి చెప్తున్నావా? నీ బాధను వాళ్ళ ముందు వీళ్ళ ముందు చెప్పుకుంటున్నావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ వెనకమాల మాట్లాడుకుంటున్నారు. నీ బాధను వాళ్ళ ముందు వీళ్ళ ముందు చెప్పుకుంటున్నావు, అయ్యో పాపం అంటున్నారు. కానీ సహాయం చేయాలని ఇంట్లోకి వెళ్తే ఆవిడ అంటుంది, ఏంటి బయలుదేరావు, పెద్ద దానకరుడు అని మీ ఆవిడ అంటుంది. పోనీ మీ ఆవిడేద్దాం అనుకుంటే మీ ఆయనే అంటున్నాడు, ఏమిటి పెద్దానికి ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఇక తొళ్ళం మెళ్ళ కోసుకోవాలంటున్నాడు మీ ఆయన. అంటే నీ బాధను వారు విన్నారు, సానుభూతి చూపారు, కానీ సహాయం చేసే మనసు వారికి కనబడడం లేదు. అంటే మన శక్తికి మించింది. యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? తన బాధను మనుషుల ముందు విప్పలేదు, పరచలేదు. యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని
ఎవరు ఏం చేశాడు? మనసు నిలుపుకున్నాడట. ఎవరి యొద్దకు? యెహోవా యొద్ద విచారించుటకు. ఈరోజు నీ సమస్య ఏదైనా సరే దేవుని యొద్ద విచారించుటకు మనసు నిలుపుకుంటున్నావా? వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటాం కాదు, దేవుని చెప్పుకుందామా అని నీకు మనసు అనిపిస్తుందా? దేవుని సన్నిధానంలో రాగలుగుతున్నావా? వాళ్ళకి వీళ్ళకి చెప్తుంది ప్రయోజనం లేదని అన్న ఏం చేసిందంటే దేవుని సన్నిధానంలోకి వచ్చింది. తన మనసును దేవుని సన్నిధానంలో నిలుపుకొని ప్రార్థన చేసుకుంది. మనుషులు ఏదైనా అనుకొని తన మనసును దేవుని మీద నిలుపుకుంది. మరి నీవు నీ జీవితంలో నీ శక్తికి మించినవి నువ్వు ఎదుర్కోవలసి వస్తున్నప్పుడు, అది నీ సామర్థ్యానికి మించి అయినప్పుడు నీ నా మనసును నిలుపుకొని దేవుని సన్నిధానంలోకి వస్తున్నావా? మనుషులు చెప్పుకుంటాం కాదు, దేవుని చెప్పుకో. పరిస్థితిని దేవుడు మారుస్తూ ఉంటాడు. యెహోషాపాతు రాజు చేస్తుంది అదే. ఆయన ఏం యుద్ధం చేయాల, యుద్ధం నేను చేస్తానన్నాడు. ఎప్పుడైతే తన సమస్యను దేవుని చెప్పుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, వాళ్ళకి వీళ్ళకి చెప్పారా, వాళ్ళకి చెప్పారా, వీళ్ళకి చెప్పారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళారా, వీళ్ళ దగ్గరికి వెళ్ళారా అని అంటూ ఉంటారు. నాకు తెలియనప్పుడు నేను అట్లాగే వెళ్ళేవాడిని. నేను తెలిసిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళట్లా. నేను దేవునికే చెప్పుకుంటున్నా. సమస్య ఏదైనా సరే మనుషులు అనుకుంటారు వీడు కొంచెం పొగరు ఎక్కువ అనుకుంటా. నా పొగరంతా నా దేవుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సమస్య దేవుడు నాకు తోడై ఉన్నాడన్న భావన ఉంది. చూసారా? నాకు నష్టం కలిగితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు సంతోషం వస్తే, నష్టం కలిగినా దేవుడు నాకు తోడై ఉంటే నాకు ఏది కలిగితే ఏముంది? శ్రమ అయినా హింస అయినా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవడు? దేవుని సన్నిధి ఏం చేస్తుందంటే, నీ సన్నిధి కోరునట్టి ఆనరుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు. చింతలను పోగొట్టునది, చిక్కులను విడదగినది నీ పాద సన్నిధే. ప్రభు సన్నిధిలో ఆనందమే, ప్రభు సన్నిధిలో ఉల్లాసమే అంటున్న వాడికి ఉన్నాడు. ఎవరైతే దేవుని సన్నిధి అనుభవించగలుగుతారో ఆ సన్నిధి ఏం చేస్తుందంటే వారిని ఆనందంతో నింపబడుతుంది. నీ సన్నిధానంలో నిత్య సుఖములు కలవదు అని దావీదు భక్తుడు అంటున్న వాడికి ఉన్నాడు. అయ్యా తరం పడుతున్నా, అయ్యా మరణమై స్మరణకు రాకున్న వారి వల్ల ఓటికొండ వాడిని అవుతున్నాను. అయ్యా మనుషులు గుసగుసలాడుతున్నారయ్యా నా గురించి, మనుషులు ఉరువొడ్డారయ్యా, వలపన్నారయ్యా, గొయ్యి తీశారయ్యా, ప్రాణము తీచూచున్నారయ్యా అని ఎవరు చెప్పుకున్నాడు తెలుసా? దేవుని సన్నిధానంలోకి వచ్చి అంటున్నాడు, ఈ మాటలు చెప్పుకొని అంటున్నాడు, అయ్యా ఇన్ని అనుభవాల మధ్య ఈ బాధ అంతా నీ సన్నిధానం చెప్పుకున్నాను, నీ సన్నిధానంలో నాకు సంతోషం దొరికిందయ్యా. ప్రభు సన్నిధానంలో ఆనందమే, ప్రభు సన్నిధానంలో సంతోషం అని ఈ దావీదు రాసిన కీర్తన బట్టి ఒక రచనాకారుడు ఈ పాటను రాసి వాడుకున్నాడు. ఎన్ని చెప్పేసిన దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏ భయం లేదు. ఆయన దుడ్డు కార్యం, ఆయన దండము నన్ను యెహోషాపాతు రాజు చేసిందదే. తన శక్తికి మించినది, బలానికి మించినది. అయితే ఆ రాజు మన బలము సరిపోనప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకు సరిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎడారిలో అగర్లాగా ఉన్నావా? దేవుడు నిన్ను చూస్తున్నవాడుగా ఉన్నాడు. శత్రువుల్ని చుట్టుముట్టి ఉన్నవారుగా ఉన్నారా? అయినా దేవుడు పనిచేస్తున్నవాడుగా ఉన్నాడు. యుద్ధంలో ఉన్నావా? అయితే దేవుడిని పక్షంగా యుద్ధం చేస్తున్నవాడుగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు బలహీనతలో ఉండవచ్చు, అయితే నేను నీతో పాటు ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అదేగా మనం చదువుకుంది 41 యెషయా, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను అంటున్నాడు. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నాడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు, మన చూచువాడు, మన తోడుగా ఉన్నాడు. మనం భయపడవలసిన లేదు. హాస్పిటల్లో కుమార్తె నిమిత్తము తల్లి అడ్మిట్ అయింది. డాక్టర్ గారు ఏవో మాటలు చెప్తూ ఉన్నారు. భయం అనిపిస్తూ ఉంది, ఆందోళన. అయ్యా మా జీవితంలో ఎందుకు ఈ పరీక్షలు గుండా మమ్మల్ని నడిపిస్తున్నావు, మాకే ఎందుకు అని సహజంగా ఆ తండ్రి ఆ తల్లి మనసు అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా వైద్యం జరిగించడానికి హాస్పిటల్లోకి వెళ్ళారు. ఆ రోజు రిపోర్టులు చూశాయి. డాక్టర్ గారు చెప్తున్నారు, చాలా భయంకరమైన మాటలు చెప్పారు. హాస్పిటల్లో ఒక రూమ్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు ఆ రోజు ఆ హాస్పిటల్లో అందరూ గురకలు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. బిడ్డ కూడా నిద్రపోతుంది. ఆ తల్లి ఒంటరిగా అట్లాగే ఉంది. ఎందుకో తెలుసా? ఆ రోజు ఆ డాక్టర్ చెప్పిన మాట మనుషులందరికీ నిద్ర వచ్చింది, కానీ ఈమె నిద్రను చెడగొట్టే మాట అది. మనసుకు నెమ్మది లేదు, కంటికి కొనుకు లేదు, ఏదో ఒక నిరుత్సాహం, ఏదో ఒక నిరాశ. ఈ పరిస్థితి మనం ఎట్లా అధిగమించాలి, నా బిడ్డ పరిస్థితి ఏమైపోతుంది అన్న ఆందోళన మధ్య ఆ తల్లి రాత్రి 2 అవుతుంది, 3 అవుతుంది, 4 తెల్లారుజాము 4 అవుతుంది. మరి బిడ్డ ఎందుకు లేచింది ఏంటో ఆ తల్లిని చూసింది. అమ్మా అని పిలిచినప్పుడు
మరలా ఆ బిడ్డను ఓదారుస్తున్నప్పుడు, అమ్మా నాకు బాగయిద్దంటావా, నాకు బాగయిద్దంటావా అని ఆ బిడ్డ అడిగినప్పుడు, అమ్మ దేవుడు మనకు తోడై అన్నాడమ్మా, ధైర్యంగా ఉండని చెప్పింది. ఈ మాట అందే కానీ అప్పుడు వరకు ఆమె మంచమే కూర్చుంది. కానీ ఆ మాట అన్న కాంచి మంచమే కూడా కూర్చోలేకపోతుంది. వాష్రూమ్లోకి వెళ్ళి కన్నీరు పెట్టి బాధపడుతుంది. అయ్యా నా బిడ్డకైతే నేను ధైర్యం చెప్పా, కానీ నేనేం చేయలేను ప్రభా, నేను ప్రార్థనకు మాత్రమే చేయగలుగుతాను అనే ప్రార్థన చేస్తుంది. కానీ మనసులో నెమ్మది రావడంలా, ధైర్యం రావడంలా, బలం రావడంలా. ఏది ఏమైనా చాలా రోజులు అట్లాగే గడిచాయి. పరిస్థితులు ఏమీ మెరుగుపడడం లేదు. కానీ ప్రతిరోజు ప్రార్థన ఏం చేస్తుందంటే ఆమెలో ఒక నూతనమైన విశ్వాసం. ఇదిగో కొన్ని పరిస్థితులు నాలో నిరుత్సాహం తెచ్చాయి, కానీ నా విశ్వాసాన్ని పోగొట్టలేదు, దేవుడు నాకు తోడై ఉన్నాడన్న భావన ఆమెలోకి వచ్చింది. కాలం గడిచింది. కానీ కాలం గడిచే కొద్దిగా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, యెహోవాయే నాకు బలమాయే అని ఆమె దేవుని బట్టి బలం తెచ్చుకున్నటువంటి అనుభవం కనబడుతుంది. నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా లేవు, నువ్వు అనుకున్నట్టుగా జరిగేవిగా లేవు, నువ్వు అనుకున్న ప్రయాణము సాఫీగా లేదు. కానీ నువ్వు అనుకున్నట్టు ప్రయాణం సాగకపోయినా దేవుడు నీకు తోడై ఉన్న భావన చూసావా? ఆ భావన ఏం చేస్తుందంటే నీ ప్రయాణము పగటి వేళ ఎంత అగ్ని ఉన్నా దేవుడు నీకు మేఘస్తంభమై ఉండును గాక, రాత్రి వేళ ఎంత చీకటి ఉన్నా దేవుడు నీకు అగ్నిస్తంభమై ఉండును గాక, నువ్వు ఎంత ఎడారిలో ఉంటున్నా దేవుడు నీకు అనుదినము కావలసిన ఆహారం చేత నిన్ను పోషించును గాక. హల్లెలూయా. ఇక్కడ భయము కానీ భయము అనే అనుభవంలో దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు రెండవ అనుభవం ఏం చేస్తుందంటే 41వ అధ్యాయము, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపడతాము. అంటే ఇక్కడ నువ్వు ఒంటరివి కాదు, నేను నీతో పాటు ఉన్నాను అని భయపడే విషయంలో దేవుడు అంటున్నాడు. రెండవ మాట, నేను నిన్ను బలపరుతును, దేవుడు బలమైన వారు మాత్రమే కాదటండి, బలహీనంగా ఉన్న వారి గురించి కూడా దేవుడు మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. మన శక్తి లేనప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది, నాకు ఇక ధైర్యం లేదు, నా వల్ల కాదు, నేను జయించలేను అని. సహజంగా మన జీవితంలో ఏమనిపిస్తుందంటే దిగులు అనేది మన జీవితంలోకి వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన శక్తికి మించి మనం మోయాల్సి వస్తూ ఉంటుంది. మనం దానికి అప్పటికి సిద్ధపడకపోయినా కూడా కొన్ని భారాలు మన భుజాల మీద వేయబడుతూ ఉంటాయి, ఏది ఏమైనా కూడా ఆ భారాలు మనం మోయవలసిందే. అందుకే దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా? దిగులు పడకము. ఈరోజు నీ జీవితంలో కొన్ని నష్టాలు ఉంటాయి. ఆ నష్టాలు ఎట్లాంటి నష్టాలంటే ఎన్ని కోట్లు పెట్టినా ఆ నష్టాన్ని నువ్వు భర్తీ చేయలేవు. ఎంత బంగారం, ఎంత నగలు, ఎంత సొమ్ము, ఎంతమంది మనుషుల్ని కండగా ఉన్నా, నీకు తోడుగా ఉన్నా ఆ బిడ్డ నష్టం కోల్పోతే ఆ నష్టాన్ని భర్తీ చేయలేరు. అందుకే దిగులు పడకము అంటున్న వాడుగా ఉన్నాడు. దేవుడు ఇట్లాంటి నష్టం కలిగిన వారితోనే మాట్లాడుచున్నాడు. నువ్వు ఏ విషయంలో నువ్వు తీరని నష్టంతో నువ్వు పోయిన వాడుగా ఉన్నావో, కాలంతో పాటు మర్చిపోయే గాయంతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దిగులు పడకము. ఎందుకంటే అప్పుడే సంసారం అంతా పిల్ల జల్ల బాగానే ఉన్నారు, 3 బిడ్డలు. నీకేంటమ్మా 3 బిడ్డలు అని అంటూ ఉన్న సమయంలోనే చనుకోకుండా భర్త కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. ఏం చేయాలి? అయినా సరే బలంగా నిలబడింది, బిడ్డలను చదివించుకుంటూ ఉంది. ఈ లోపల ఎన్ని నిందలో, ఒక పక్క బిడ్డలు చూసి బిడ్డల యొక్క బాధ్యత మోయాలా, ఒక పక్క నిందలు మోయాలా. 2 విషయాలు, నింద మోయాలా, బిడ్డలు మోయాలా. ఒకటి అనుకుంది, నా బిడ్డలకి తండ్రి లేడు, నిన్న మోస్తాను కానీ నా బిడ్డలకు నేను తల్లిగా ఉంటాను అని ఆ సహోదరి ఆ దిగులుపరకమైన అనుభవాల్లో కూడా ఆమె ఏం చేస్తుందంటే బలంగా నిలబడింది. పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు. ఇంట్లో అంటూ ఉన్నారు, రక్త సంబంధికులు అంటూ ఉన్నారు, చాలా చులకనగా మాట్లాడుచున్నారు, చాలా హేళనగా మాట్లాడుచున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా వారి దగ్గర నుంచి దూరం వచ్చింది. ఇదిగో దీనికి అడ్డంగా వస్తున్నామని, మన అందరం అడ్డంగా ఉన్నాయి, దూరంగా పోయిందని మళ్ళా అక్కడ కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. తను బతుకుతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఇళ్ళకి వచ్చి వాళ్ళకి వీళ్ళకి ఏం గురించి బ్యాడ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ మనుషులు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా కూడా నేను నా బిడ్డలకు తోడుగా ఉండాలనుకున్న మనుషులని అందరూ నేను మోయడం కాదు, నా బిడ్డల భారం నేను మోయాలని ఆమె దిగులు పడుకోకుండా దేవుని మీద వేసింది. ఎందుకంటే చెల్లుమని కొట్టారు ఒకరు, ముఖం మీద ఉమ్ము ఊసింది మరి ఒకరు,
ఏళ్ళను చేశారు, పిడిగుద్దులు బూతులు ఆడిన వారుగా ఉన్నారు. నోరు తెరవలేదాయే ప్రేమ. ఆ ప్రేమను ఏమి జ్ఞాపకం చేసుకుంది? మనుషుల ప్రేమను కాదు, దేవుని ప్రేమ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆమె దిగులు పడలేదు. కొన్నిసార్లు మన శక్తికి మించిన భారం మనం మోసే క్రమంలో మన భారం మనం మోస్తూ ఉన్నప్పుడు నిందల భారం అనేది ఇంకో పక్క మీదకే వస్తూ ఉంటుంది. అయినా సరే ఈ స్త్రీ నిందల భారం ఉన్నా కూడా కుటుంబ భారాన్ని మీద వేసుకుని 3 బిడ్డలను ప్రయోజకులు చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 ఆడబిడ్డలకి పెళ్లి చేసింది, కుమారుని చక్కగా చదివించింది. అతడు ప్రయోజకుడైన వాడుగా ఉన్నాడు. ఆ బిడ్డ అంటున్న మాట, నా తల్లి యొక్క త్యాగం మరువులేనిది, నా తల్లి త్యాగమో మరువలే, నా తల్లి త్యాగమే ఈరోజు మమ్మల్ని ఇట్లా నిలబెట్టిందని ఆ బిడ్డ మాట్లాడుతుంది. ఈరోజు దిగులు పడకము అంటున్నవాడుగా ఉన్నా. అంటే కొన్ని భారాలు మనం సిద్ధంగా లేని భారాలు మన మీదకి వస్తాయి. మనము అనుకోని భారాలు మనం మోయాల్సి వస్తూ ఉంటుంది. అవి ఎప్పుడు కూడా మనం ఊహించింది కాదు. మనకు తోడుగా ఉంటాడు అనుకున్నవాడు, మన వెంట ఉంటాడు అనుకున్నవాడు, మనకి అన్ని వేళల ఆపదల్లో కూడా మన భారం మోస్తాడనుకున్నవాడే మనకు దూరమైనప్పుడు ఆ భారం మన మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడు మోషే చనిపోయాడు. ఇప్పుడు ఆ భారం ఎవరి మీదకి వచ్చింది? యెహోషువ మీదకి వచ్చింది. అందరూ అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? వీడి పిల్లవాడు, వీడు మనతో పాటు పెరిగాడు, వీడు మేము గోళీలు ఆడుకున్నాం, వీడు మేము గోటి బిళ్ళ ఆడుకున్నాం, వీడు మా మీద నాయకుడు ఏమిటి అని చాలామంది బహుశా యెహోషువ నాయకత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. యెహోషువ గారు దీని గురించి, అయ్యా నేను ఎంతటి వాడిని అంటే, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు? మోషేని నడిపించిన విధంగా నేను కూడా నిన్ను నడిపిస్తా. అంటే మనకి అర్థం కాని విషయాలు ఉంటాయి, మొగిలేని భారాలు ఉంటాయి. అప్పుడు దేవుడు అంటున్నమాట, నువ్వు దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఆ రోజు మోషే కాలంలో అక్కా చెల్లెళ్ళన్నా సణిగారు. మోషే కాలంలో ఇశ్రాయేలు జనాంగాలు గొణిగారు, సణిగారు. కానీ యెహోషువ కాలంలో అంటాడు ఒక్కరు గణగలేదంటండి. మోషే కాలంలోనేమో ఎర్ర సముద్రం వస్తే సమాధులు లేవా అన్నారు. కానీ యెహోషువ కాలంలో యొర్దాను నదిని వస్తే సాగిపోయిన వారుగా ఉన్నారు. ఎరుకో గోళ్ళు వస్తే మౌనంగా ఉండేవారు, 7 మార్లు తిరిగిన వారుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మీద వారిని వేసుకుని ఉన్నట్లయితే నీ ముందు తరం వారిని నడిపించిన విధానం కంటే నిన్ను నడిపించిన విధానం ఇంకా దేవుడు బలముగా నడిపించును గాక. మోషే కాలంలో అన్నా యుద్ధాలు జరిగినాయి, మోషే కాలంలో అన్నా సనుగులు ఉన్నాయి, మోషే కాలంలో అన్నా అవిశ్వాసాలు ఉన్నాయి. కానీ యెహోషువ కాలంకి వచ్చేపాటికి అంత విశ్వాసంతోనే ప్రయాణం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దిగులు పడకము, నువ్వు మోగిలేని భారాలు నీ ఎదురుకొస్తూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్న మాట, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఇక్కడ మార్క్ అనే వ్యక్తి ఉన్నాడు, పరిచయం చేయడానికి వచ్చాడు, పౌలు గారి దగ్గరికి వచ్చాడు. మొత్తం బాగానే ఉంది, అన్నీ చూసుకున్నాడు. మరి ఎందుకు వచ్చిందో గుణం. ఒకసారి అప్పుడు దాకా బాగానే ఉంటారు, ఎందుకు కలుగుతారో తెలియదు కొంతమంది మనుషులు. మరి మార్క్ మరి ఏమైందో ఏంటో ఒక్కసారిగా చెప్పా పెట్టుకోకుండా అడ్రస్ లేని ఉత్తరం వెళ్ళినట్లుగా ఇతడు కూడా అడ్రస్ లేకోకుండా వెళ్ళిపోయాడటండి. పౌలు గారి కోపం అనిపించింది. ఎక్కడొక్కడు ఉంటే ఏం చేస్తున్నాడు ఏంటని ఆరాన తెలిసేది. అడ్రస్ లేకోకుండా పోయాడు వీడు. నేనేం చేశాను? పరిచర్లో నేను వాడుకుందాం అనుకున్నాను, నాకు సహాయంగా తీసుకుందాం అనుకున్నాను, శిష్యునిగా చేసుకుందాం అనుకున్నాను, పరిచర్య బారి వీడి మీదకి ఇద్దాం అనుకున్నాను అని పౌలు అనుకుంటే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. పౌలు కోపం వచ్చేసింది. ఇక వెన్నడూ కూడా మార్కును తీసుకోకూడదు, నా వెంట తీసుకోకూడదు అనుకున్నట్టండి. కానీ ఇక్కడ మార్కు యొక్క జీవితంలో నేను విఫలమైపోయాను, మరలా నా నాయకుడు నన్ను అంగీకరించడు. వాస్తవంగా ఆ నాయకుడు అంగీకరించే పరిస్థితుల్లో లేడు. కానీ దేవుడు మనకి 2వ అవకాశం ఇస్తాడు. మన దేవుడు 2వ అవకాశం ఇచ్చే దేవుడు. పేతురుకు 2వ అవకాశం ఇవ్వలేదా? పౌలుకు తెలుసు, నేను అప్పుడు దోషకుడు హింసకుడిగా ఉన్నప్పుడు బర్నాబా నన్ను ఆదరించాడే, బర్నాబా నా పక్షంగా ఉన్నాడు, ఎవరు నన్ను అంగీకరించకపోయినా బర్నాబా నన్ను అంగీకరించాడు. ఈరోజు మార్కు విషయంలో నేనే అంగీకరించకపోతే ఇక మార్కుని ఎవరు అంగీకరిస్తారు అని మార్కును మరలా పరిచర్యలోకి తీసుకున్న వాడుగా ఉన్నాడు. గొప్ప పరిచర్య మార్కు ద్వారా దేవుడు జరిగించిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే కొన్ని విషయాల్లో మన అవకాశాలు చేజారిపోతున్నాయి, కొన్ని విషయాల్లో మనంతటా మనము తప్పు మార్గంలో నడిచాం, మరలా మన పరిస్థితి మెరుగుపడుతుందా, మరలా మనం పూర్వలాగా వాడబడతామా అన్న ఆలోచన మనకు ఉంటుంది. దేవుడు అంటున్నమాట, దిగులు పడకము. ఏమంటున్నాడు? దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను యెహోషువను దేవుడు బలపరచలేదా? ఆ యొక్క మార్కును దేవుడు బలపరచలేదా?
ఈరోజు దేవుడు బలపరిస్తే ఎలాగుంటుందో తెలుసా? మొదట నువ్వు ఎంత బలహీనంగా తెలియదు, కానీ దేవుడు బలపరిచిన తర్వాత మరింత బలంగా నువ్వు వాడబడతావు. దేవుడు బలపరిచిన తర్వాత యెహోషువను బలంగా వాడుకున్నాడు. మోషే ఎంతగా ఇశ్రాయేల్ నడిపించాడో తెలియదు, కానీ అంతకంటే బలంగా ఇశ్రాయేల్ని యెహోషువ నడిపించిన వాడుగా ఉన్నాడు, కానాలోకి నడిపించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మార్కు కూడా అంతే. ఒకసారి మన కాలు వచ్చి ఇరిగిపోద్దాయి. చాలామంది అంటూ ఉంటారు, మన ఈ మధ్య పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది, అలా ఆవిడ వచ్చి కంప్లైంట్ చేస్తుంది, అనే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అన్నయ్య. ఎందుకమ్మా? పెళ్ళిగా క్రితం యాక్సిడెంట్ అయిందంట, నేను నాకు చెప్పలేదు. నీకెందుకు చెప్పాలి? యాక్సిడెంట్ అయ్యిందంట, ఏం చెప్పలేదంట? పెళ్ళిగా క్రితం యాక్సిడెంట్ అయిపోయింది అనే, జీవితాలే పోయినాయి అనే. ఇక్కడ ఏం పోయినాయి అమ్మ జీవితాలు? మీ ఆయన కుంటుడా గుడ్డుడా అని? మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, నాకు చెప్పలేదు అన్నయ్య. అమ్మ యాక్సిడెంట్లు అనే పడతారు, పడుతాయి, ఎందుకు చెప్పాలమ్మా నీకు? మా ఆయన కాలు ఇరిగిపోయింది అన్నయ్య, జీవితం పోయింది నాకు. ఏం పోయిందమ్మా నీ జీవితం? శుభ్రంగా పని చేసుకుంటున్నాడుగా, రోజు కూలికి వెళ్తున్నాడుగా. అంటే ఆ ఎముక ఇరిగిపోయింది కాబట్టి రేపొద్దున నన్ను పోషిస్తాడో లేడో. ఇప్పుడు బలంగానే ఉన్నాడు, రేపొద్దున ముసలోడు అయిపోయిన తర్వాత పోషిస్తాడో లేదో అని ఆ సహోదరు అంటే, అమ్మ నువ్వు పిచ్చిదానమో మంచిదానో నాకు అర్థం కావట్లేదమ్మా. వాస్తవంగా ఎముక అనేది ఇరిగిపోతే అందరూ ఏమంటారంటే అవుట్ చెయ్యి, అవుట్ కాలంటూ ఉంటారు. కానీ వాస్తవంగా నిజంగా ఎముక గనక ఇరిగిపోతే డాక్టర్ గారి చేత సరైన ట్రీట్మెంట్ అని గనక ఆ ఎముకకి జరిగించబడితే, మునుప ఎముక ఎంత బలంగా ఉందో నాకు తెలియదు, కానీ ఇరిగిపోయిన తర్వాత కట్టుకుంటూ చూసారా, కట్టుకున్న ఎముక మరింత బలంగా అది తయారవుతుందంట. ఎక్కడ లేని శక్తి, శరీరం అంతా శక్తి అంతా తీసుకొచ్చి ఆ ఇరిగిపోయిన చోట పెడుతుందట. హల్లెలూయా. అంటే విరిగిపోయిన ఎముక మరింత బలంగా పెరుగుతుంది, మరింత బలంగా పెరుగుతుంది. ఆ సహోదరు అంటున్నమాట, జీవితం ఏమైపోయిందంట? నాశనం. జీవితం నాశనం. అంటే ఎవళ్ళైనా యాక్సిడెంట్ అయిపోతే ఇక వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకూడదు అనమాట. అయితే నేను చెప్తున్న మాట, ఎక్కడైనా ఎముక ఇరిగిందంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక వాడు అవుట్ జీవితం అని. కానీ ఎక్కడైతే ఎముక ఇరిగిందో అది కట్టుకోవడం కనుక ప్రారంభించినట్లయితే మిగతా ఎముకల కంట బలంగా కట్టుకుంటుందట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అట్లాగే ఒక మనిషి పడిపోయాడు, కానీ ఆ వ్యక్తిని గనక దేవుడు వాడుకోవడం గనక ప్రారంభించినట్లయితే రోజు దేవుళ్ళు ఉన్నవారు ఎంతగా వాడబడతారు నాకు తెలియదు, కానీ ఎట్లా పడిపోయిన వాడిని దేవుడు వాడుకోవడం మరింత బలంగా వాడుకుంటాడట. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో నేనెరగనని అంటే కోడి ఎవరి నిమిత్తం కోత కూసింది? పేతురు. అంటే పేతురు విఫలమైన వాడుగా ఉన్నాడు, అంటే ఇరిగిపోయిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఇరిగిపోయిన పేతురుని పట్టుకున్నాడు లేదా? ఇప్పుడు పేతురు పరిచర్య చేస్తే ఎంత బలంగా పరిచర్య చేశాడు తెలుసా? మరి మిగతా మంది శిష్యులు, యోహాను పరిచర్య ఏమైపోయింది? తల్లి బాధ్యతను యోహాను దేవుడు నమ్మే కదా తల్లి బాధ్యతను అప్పచెప్పాడు. మార్కు పరిచర్య ఏమైపోయింది? మిగతా వాళ్ళ పరిచర్య ఏమైపోయింది? వాళ్ళందరి పరిచర్య కంటే ఎవరి పరిచర్య దేవుడు బలంగా తీసుకున్నాడండి? పేతురు. అందరూ ఉండగా విరిగిన పేతురుని నిలబెట్టి ఎందుకు మాట్లాడిచ్చాడు? విరిగిన పేతురుని ఎందుకే మాట్లాడిచ్చిన వాడిగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు విరిగిపడ్డావంటే ఇంకొకరికి దేవుడు నీ జీవితంలో ఆశను తగిలిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురుని ఎంత బలంగా, దిగులు పడక పేతురు, నువ్వు విరిగిపోయినా నేను నిన్ను వాడుకుంటా, నేను నిన్ను నిలబెట్టుకుంటానని పేతురు యొక్క విషయంలో దేవుడు చెప్తున్న వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఒక చెట్టు ఉంది, చెట్టు గాలిదుమ్మ వచ్చి పడిపోయింది. అయ్యో చెట్టు పడిపోయిందని కష్టపడి మేము ఏం చేసామంటే దాన్ని నిలబెట్టిన వారుగా ఉన్నాం. ఇక అయిపోయింది, దీని బతుక అయిపోయింది అనుకున్నా, కానీ నిలబెట్టిన తర్వాత లోతుగా ఆ వేరు లోతుగా వేసుకుంది. దాని తర్వాత చెట్టు పెట్టులన్నీ చచ్చిపోయినాయి. ఈ చెట్టు మాత్రం ఇంకా గుళ్ళు అట్టాగా ఉండి ఆ నారింజకాయలు కాస్తానే ఉన్నాయి. ఆ నారింజకాయలు కాస్తుంది. సంవత్సరం ఎన్ని పిల్లకోతులు ఎన్ని పెద్దకోతులు పడుతున్నాయి దాని మీద. అయినా సరే ఆ చెట్టు మాత్రం ఇంకా ఎదుగుతూనే ఉంది తప్ప, ఫలాలు ఇస్తుందే తప్ప అది మాత్రం వాటాడడంలా. ఎన్ని కోతులకి సంవత్సరంకి ఆకలి డజన్లు తిన్నా కూడా ఆకలి తీరట్లా. అంతమంది ఆకలి తీరుతుంది ఆ చెట్టు. అది పడిపోయింది, కానీ బలమైన వేరు ఏం చేస్తుందంటే మరలా నిలబెట్టి అనేక మందికి అది ఏమిస్తుందో తెలుసా? ఆకలి తీరుస్తూ ఉంది. హల్లెలూయా. అంటే చెట్టు పడిపోయింది అనుకున్నారు, కానీ నిలబెట్టిన తర్వాత దాని వేరు ఇంకా లోతుగా బలముగా వెళ్ళింది. అట్లాగే నీవు ఏ విషయంలో పడిపోయావో దిగులు పడకు. దేవుడు అంటున్న మాట, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. 41వ అధ్యాయం 10వ వచనం చివరగా, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. అంటే దక్షిణాస్తం అంటే ఏ హస్తం అంటండి?
కుడి చెయ్యి, కుడి చెయ్యి. ఈరోజు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నీ కుడి చేతులు ఏం కలవంటున్నాడండి? నిత్య సుఖములు కలవు. మోషే తన దక్షిణ హస్తాన్ని చాపితే ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది. ఇప్పుడు దేవుడు తన కుడి హస్తాన్ని ఇస్తానంటున్నాడు. ఏ హస్తాన్ని ఇస్తానంటున్నాడండి? కుడి చేతిని మన పక్షంగా ఇస్తానంటున్నాడు. ఎజ్రా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బంధించబడ్డారు. తిరిగి వచ్చినప్పుడు వారి పరిస్థితి ఎలాగుందంటే చాలా బలహీనమైపోయింది. నగరం పాడైపోయింది. భవిష్యత్తు అస్పష్టంగా కనపడుతుంది. ఏమిటి మనం బంధించబడడం ఏంటి, మన నగరం పాడైపోతాం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, ఇంత గందరగోళంగా ఉంది, ఎట్లా మనం ఇది తిరిగి నిర్మించుకోవాలనుకుంటున్నప్పుడు వారు ప్రార్థన చేశారు. దేవుని యొక్క దక్షిణ హస్తం అతనికి సహాయం చేసింది. రాజు అతనికి కావలసిన సహకారాన్ని అందించిన వాడుగా ఉన్నాడు. అప్పుడు అసాధ్యం అనుకున్న పని కాస్త ఏమైపోయిందంటే దేవుని ద్వారా సాధ్యపరచబడింది. ఎక్కడైతే శిథిలమైపోయిందో ఆ శిథిలమైన చోటనే దేవుడు ఏం చేశాడంటే పునర్నిర్మాణం అనేది చేశాడు. దేవుని యొక్క దక్షిణ హస్తము నీ శిథిలమైన చోట్లోనే పునర్నిర్మాణం చేయునుగాక. హల్లెలూయా. పరిస్థితులు పడిపోయినా దేవుని యొక్క చేయి మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని నిలబెడుతూ ఉంటుంది. ఇక్కడ మోఫీబెషెతు కనపడుతున్నాడు. ఇతడు ఎవరు? అవిటివాడు, కుంటివాడు. అతని పరిస్థితి ఎలాగుందంటే ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి. కానీ దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే ఏ యోగ్యత, ఏ అర్హత లేకపోయినా మోఫీబెషెతును దావీదు జ్ఞాపకం చేసుకునేలాగా, ఆ జ్ఞాపకం ఏం చేస్తుందంటే రాజు యొక్క విందులో, రాజు యొక్క బలలో మోఫీబెషెతు కూడా పాలిభాగస్తుడులాగా ఆ కృప ఏం చేస్తుందంటే రాజ్యంలో సగభాగం ఎవరికి ఇచ్చేసారటండి? యోనాతాను కుమారుడైన మోఫీబెషెతుకి ఇచ్చినట్లుగా దేవుని కృప చేసింది. ఈరోజు దేవుని యొక్క దక్షిణ హస్తం, ఒకప్పుడు నువ్వు కుంటివాడిగా ఉన్నావేమో, కానీ ఆ దక్షిణ హస్తం నిన్ను ఆస్తికి కర్తగా చేయునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నీవు నీ అంతగా నువ్వు నిలబడలేవు, నీ అంతనుగా నువ్వు పట్టుకోలేవు. కానీ దేవుని యొక్క దక్షిణ హస్తం ఏం చేస్తుందంటే తన బాహువును జాపి గాఢాంధకార జికటకల దొంగ ఊబులో నువ్వు ఉన్నావా? అయితే నువ్వు లేవలేవు. అయ్యా నేను దొంగ ఊబిలో ఉన్నా, నువ్వు నాకు తోడై ఉన్నావు, నీ దక్షిణాస్తం నాకు తోడుగా ఉందని కీర్తనకారుడు అంటున్నాడు. ఇట్లాగే ఒక వరద వస్తూ ఉంది. వరద వచ్చే క్రమంలో ఆ వ్యక్తి ఆ వరదలో పడిపోయాడు. తను కాపాడుకోవడానికి చెట్లు పట్టుకుంటున్నాడు. కొంత బలం చేత ఆ చెట్టును పట్టుకున్నాడు. వరద తెక్కుకోవడం వల్ల ఆ చెట్టును వదిలేశాడు. చేయి శక్తి చాలా. ఇంకో చోట బండను పట్టుకున్నాడు, ఇంకో చోట దెబ్బను పట్టుకున్నాడు, ఇంకో చోట ఏదో ఆధారమైన ముద్రను పట్టుకున్నాడు, ఇంకో చోట మరలా ఆ చెట్టు వేర్లను పట్టుకున్నాడు. కానీ ఇంత ప్రయాణంలో ఏమైందంటే అతని శరీరం బలహీనమైపోయింది, శక్తిహీనుడైపోయాడు. ఇక పట్టుకుందామన్న చెట్టు ఉంది, పట్టుకుందామన్న బండ ఉంది, కానీ చేతుల్లో ఏమి లేదు, శక్తి లేదు. ఇప్పుడు దాకా శక్తి చేత వీటిని పట్టుకుని ఎట్లాగట్లా తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రాణం కాపాడుకోవడానికి చెట్టు ఉంది, బండ ఉంది, వేరుంది, కానీ చేతుల్లో ఏమి లేదు, శక్తి లేదు. ఆ సమయంలో గజియతగాడు వచ్చాడు. అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. పట్టుకున్నా కూడా చేతుల్లో ఏమి లేదు, బురద చేతులు ఎప్పుడు శక్తి లేకుండా పోయింది. కానీ అతని యొక్క కుడి చెయ్య ఇతని చేతిని పట్టుకుంది. అతని యొక్క కుడి చెయ్యి ఎవరిని పట్టుకుంది? ఇతని యొక్క చేతిని పట్టుకుంది. ఇతడు పట్టుకోకపోయినా ఇతడే, ఈ గజియతగాడే అతడిని పట్టుకుని అతను ఏం చేశాడు? తీరానికి వేసాడు. అందుకే ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది, విడువనిది, ఎడబడినది. నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ. అంటే మనకు శక్తి లేదు, కానీ దేవుని యొక్క దక్షిణహస్తం ఏం చేస్తుందంటే మనల్ని పట్టుకుని ఏం చేస్తుందంటే తీరానికి నడిపిస్తుంది. అందుకే నీ దక్షిణ హస్తము, దేవుడి వాక్యం ఏముంటుంది చెప్పండి? నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, దిగులు పడకు. నా దక్షిణాస్తము నీకు తోడుగా ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ పడిపోయే శక్తిహీనుడిగా ఉన్నావో నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుంది అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దిగులు పడుతున్న వారితో దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఏ భయంతో ఉన్నావో నేను నీకు తోడై ఉన్నా, ఏ దిగులుతో ఉన్నావో నేను నిన్ను బలపరుస్తా, ఏ శక్తిహీనకరమైన అనుభవాలు ఉన్నావో నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుంది. నీవు నా వైపు చూడు. యెహోవాయే నాకు బలమాయే, యెహోవాయే నాకు వెలుగయ్యే, నేను ఎవరికి ఎన్నడను భయపడను. ఈరోజు దేవుడు నీకు బలము వెలుగయ్యాడా? అయితే లెమ్మో తేజరిల్లము, నీ మీదకి
వెలిగి వచ్చున్నది అంటున్న వాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క కుడి హస్తము నిన్ను ఆదుకొనును గాక, దిగులు పడుతున్న నిన్ను బలపరచును గాక, భయపడుతున్న నీకు దేవుడు తోడయుండును గాక. దేవుడి కొద్ది మాటలు మన వీకుల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు చాలా విషయాల గురించి మేము మాట్లాడుకున్న మాట్లాడుకున్న మాటలు ఏమైనా దోషముంటూ కొట్టివేసి విలువైన విషయాల ప్రభా మా హృదయంలో భద్రపరచండి. ఎవరెవరో ప్రభా ఏ విషయాల్లో ప్రభా భయపడుచున్న వారుగా ఉన్నారో, దిగులు పడుచున్న వారుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్న వారుగా ఉన్నారు ప్రభా. భయపడుచున్న వారికి మీరు తోడుగా ఉండండి. దిగులు పడుచున్న వారు మీరు బలపరచండి. శక్తిహీనులుగా ఉన్న వారికి నీ దక్షిణ హస్తం చాపి వారిని ఆదుకొనండి మా తండ్రి. మేము కూడా చాలా విషయాల్లో శక్తిహీనులుగా ఉన్నాం, అయినా ప్రభా నీ కృప చొప్పున మమ్మల్ని కాపాడుతున్నాం. కృపచేత మమ్మల్ని రక్షిస్తున్న వారికి ఉన్నాం. మాకెన్నో మేలు చేస్తున్న వారికి ఉన్నావు ప్రభా. కృప వెంబడి కృప మీరు చూపిస్తున్నందుకు మీకు అనేకమైన వందనాలు ప్రభా. నీ సన్నిధి మేము కలిగి ప్రభా. పరిస్థితులు ఎలాగున్నా ప్రభా నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం మేము అనుభవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని అతి త్వరగా రానయ్యన్న యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి.